హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ నాన్ వెజిటేరియన్ రెసిపీ కొరమీను చేపల పులుసు చేయబోతున్నాను. కొరమీను చేపలు అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచిది. కొరమీను చేపల పులుసు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ కొరమీను చేపలు నేను మీడియం సైజు ముక్కలు తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 స్పూన్లు నూనె, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనిలో 1/2 కేజీ కొరమీను చేపలు నేను ఇలా మీడియం సైజుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొన్ని రెమ్మల కరివేపాకు, అలాగే 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కారం పసుపు అన్ని ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా మనం ఈ ముక్కలన్నిటినీ బాగా ఉప్పు కారం పట్టేటట్టుగా కలుపుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి చేపల కూరలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో నానబెట్టి తీసుకున్న చింతపులుసు పోసుకోవాలి. మనం నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను. చింతపండు పులుసు వల్లే ఈ చేపల కూర టేస్ట్ మనకి బాగా వస్తుంది. పులుపు ఎక్కువైనా పులుపు తక్కువైనా కూడా మనకి పులుసు అంత టేస్ట్ రాదు. కాబట్టి మనం ఈ పులుపు చెక్ చేసుకొని పోసుకోవాలి చింతపులుసు. ఇలా అన్ని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేపల పులుసుని మనం స్టవ్ మీద పెట్టుకొని దీని మీద మూత పెట్టేసుకొని మనం ఒక 15 నిమిషాల పాటు ఈ చేపల పులుసుని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ మొత్తం బాగా చిక్కగా గ్రేవీ ఫామ్ అయ్యింది. ఈ పులుసు బాగా ఉడికి మనకి చిక్కని గ్రేవీ అయ్యింది కదా. ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయినాయి. ఇప్పుడు ఈ కూరలో చిటికెడు గరం మసాలా, చిటికెడు ఎండు కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ కర్రీని ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాము. 5 మినిట్స్ కి చూసారు కదా, కూర పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది.